Hello viewers, welcome to my YouTube channel Shivlata Baswala. Today's agenda Python loops. First of all, what is loop? Loop అంటే ఏంటంటే మనం ఏదన్నా ఒక వాల్యూని ఏదైనా ఒక కండిషన్ చెక్ చేసి కండిషన్ని మనం మోర్ దాన్ వన్ టైం వాల్యూస్ని ప్రింట్ చేయాలి అన్నప్పుడు మనం లూప్స్ని యూస్ చేస్తాం. అలా కాకుండా సేమ్ కండిషన్ను నెంబర్ ఆఫ్ టైమ్స్ని ప్రింట్ చేయాలనుకున్నప్పుడు కూడా మనం లూప్స్ని యూస్ చేస్తాం. లూప్స్కి ఇంకొక నేమ్ కూడా ఉంది, ఏంటంటే రిపిటేటింగ్ స్టేట్మెంట్స్. నేమ్లోనే ఉంది రిపిటేటింగ్ స్టేట్మెంట్స్ అంటే ఒక కండిషన్ని మనం రిపీటెడ్గా కండిషన్ చెక్ చేసి వాల్యూస్ని ప్రింట్ చేయడానికి కోసం మనం లూప్స్ని యూస్ చేస్తాం. పైథాన్లో మనకి 2 టైప్స్ ఆఫ్ లూప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వైల్ లూప్, సెకండ్ వన్ ఫర్ లూప్. అసలు మనం వైల్ లూప్ ఎప్పుడు యూస్ చేస్తాం, ఫర్ లూప్ ఎప్పుడు యూస్ చేస్తాం? వైల్ లూప్ ఎప్పుడు యూస్ చేస్తాం అంటే మనకు స్టార్టింగ్ కండిషన్ తెలుసు, ఎండింగ్ కండిషన్ తెలియదు. అటువంటి టైంలో మనం వైల్ లూప్ని యూస్ చేస్తాం. అలా కాకుండా మనకి స్టార్టింగ్ కండిషన్ తెలుసు, ఎండింగ్ కండిషన్ తెలుసు. అటువంటి టైంలో మనం ఫర్ లూప్ని యూస్ చేస్తాం. అలా అంటే మనం 1 to 10 నెంబర్స్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాం. మనకి స్టార్టింగ్ నెంబర్ తెలుసు, ఎండింగ్ నెంబర్ కూడా తెలుసు. స్టార్టింగ్ నెంబర్ 1, ఎండింగ్ నెంబర్ 10. 2 కండిషన్స్ తెలుసున్నాయి కాబట్టి మనం అటువంటి టైంలో ఫర్ లూప్ని యూస్ చేస్తాం. ఫస్ట్ వైల్ లూప్ సింటాక్స్. వైల్ లూప్ సింటాక్స్ వచ్చేసి ఫస్ట్ వైల్ అనేటువంటి కీవర్డ్ యూస్ చేస్తాం, ఫాలోడ్ బై కండిషనల్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ మనం కండిషన్ ఇస్తాం. కండిషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాస్తాం, ప్రింట్ స్టేట్మెంట్ రాస్తాం. మనకి కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మనం కండిషన్ని ఇంక్రిమెంట్ చేసుకుంటాం. నెక్స్ట్ మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. అదే కండిషన్ మనకి ఫెయిల్ అయితే బ్లాక్ అనేటువంటి టెర్మినేట్ అవుతుంది. దిస్ ఈజ్ ఫర్ వైల్ లూప్ సింటాక్స్. నెక్స్ట్ ఫర్ లూప్ సింటాక్స్. మనకి ఫర్ లూప్లో మనం కండిషన్ ఉండదు, రేంజ్ ఫంక్షన్ తీసుకుంటాం. స్టార్టింగ్ రేంజ్ నుండి ఎండింగ్ రేంజ్ వరకు. ఇన్ బిట్వీన్ ఆ రేంజ్లో మనం ఇచ్చినటువంటి కండిషన్ సాటిస్ఫై అయితే మనకి ప్రింట్ స్టేట్మెంట్ అనేటువంటిది వాల్యూ ప్రింట్ చేస్తుంది, లేకపోతే లూప్ అనేటువంటిది మనకి టెర్మినేట్ అవుతుంది. ఇప్పటి వరకు మనం అసలు లూప్ అంటే ఏంటి, పైథాన్లో ఎన్ని టైప్స్ ఆఫ్ లూప్స్ ఉన్నాయి, లూప్స్ యొక్క సింటాక్సెస్ చూసాము. ఇప్పుడు మనం లూప్స్ని ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇనిషియల్గా నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. వేరియబుల్ నేమ్ ఐ ఇచ్చాను. ఐకి 1 అనేటువంటి వాల్యూని ఐలో స్టోర్ చేస్తున్నా. నెక్స్ట్ వైల్ అనే కీవర్డ్ యూస్ చేశాను. వేరియబుల్ తీసుకొని కండిషన్ చెక్ చేస్తున్నా. ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అని తీసుకున్నాం. నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్ తీసుకుంటున్నా. ప్రింట్ ఐ వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1, ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేసాం. మనకి ఫస్ట్ ఐ వాల్యూ 1 ఉంటుంది, అంటే 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. కండిషన్ సాటిస్ఫై అయింది, ఐ వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ చేసుకుంటున్నాం. ఐ వాల్యూ 1, 1 ప్లస్ 1 అంటే ఐ వాల్యూ 2 ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ లూప్కి వస్తుంది. ఐ వాల్యూ 2, 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. కండిషన్ సాటిస్ఫై అవుతుంది, 2 వాల్యూ ప్రింట్ అవుతుంది. ఇలా మనకి లూప్ అనేటువంటిది కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు రిపీట్ అవుతూనే ఉంటుంది. అలా అవుట్పుట్ వస్తుందో లేదో చూద్దాం. చూడండి, ఇక్కడ మనకి 1 to 10 నెంబర్స్ ప్రింట్ అయినాయి. దిస్ ఈజ్ ఫర్ సింపుల్ వైల్ లూప్ ఎగ్జిక్యూషన్. నెక్స్ట్ ఫర్ లూప్. ఫర్ లూప్లో మనం ఫర్ అనేటువంటి కీవర్డ్ యూస్ చేసుకుంటాం. ఐ వేరియబుల్ తీసుకుంటున్నాం. ఐ ఇన్ రేంజ్. మనం ఫర్ లూప్లో రేంజ్ ఫంక్షన్ తీసుకుంటున్నాం. రేంజ్ అనేటువంటిది మనకి 0 to n-1 వర్క్ అవుతుంది. ఫస్ట్ 0 వచ్చింది, n-1 నేను 11 తీసుకున్నా. n వాల్యూ 11 మనకి, n-1 అంటే 11 - 1, 0 to 10 వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ప్రింట్ ఐ వాల్యూని ప్రింట్ చేస్తున్నా. చూడండి, 0 to 10 వాల్యూస్ ప్రింట్ అయినాయి. This is for loop. Thank you for watching this video.